లాస్ట్ టైము మనము ఏమి చూసుకున్నామమ్మా? ఎవరికన్నా గుర్తుందా? పరిశుద్ధపరచబడ్డ, ప్రత్యేకింపబడ్డం. ఎందుకు మనము చూసుకున్నాం? ప్రతిష్ఠించుకొనిడి, సమర్పించుకొనిడి, శుభ్రం చేసుకొనిడి, ప్రత్యేకముగా ఉండి, ఇవన్నీ ఎందుకు దేవుడు మనకి చెప్తున్నాడమ్మా? ఎందుకు చెప్తున్నాడు? రాబోయే దినాలు చాలా భయంకరమైన దినాలు. ఇవన్నీ మనం చేసుకోకుండా రక్షణ పొందానులే, నేను పాపాలు ఒప్పుకున్నాను, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు అని తృప్తి పడితే లాభం లేదమ్మా. ప్రతిరోజు మనం స్నానం చేస్తాము, ప్రతిరోజు ముఖం కడుక్కుంటాము, అన్నీ చేస్తాము. అట్లాగే ఆత్మీయంగా కూడా ప్రతిరోజు మనల్ని మనము చూసుకోవాలా, ఎట్లా ఉంటున్నామో. మన హృదయము ఘోరమైన వ్యాధి కలదని దేవుడు చెప్తున్నాడు. మరి అట్లాంటప్పుడు ఎంత మన హృదయంలోకి ఎంత చెత్త చెదారం అంతా ఎట్లా వస్తుంటదమ్మా? మాటల ద్వారా వస్తుంది. మరి మనం ఏమి చూస్తున్నాము, యూట్యూబ్ లో ఏం చూస్తున్నాము, దాని ద్వారా అపవిత్రత వచ్చేస్తుంది. మన క్రియల ద్వారా అపవిత్రత వచ్చేస్తుంది. అందుకనే దేవుడు శుభ్రం చేసుకోండి, పరిశుద్ధపరచుకోండి అని దేవుడు మనకి చెప్తా ఉన్నాడు. అదే కాదు, మనకి ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని ఇచ్చాడు. అది మనము రోజు చదువుకొని మరి ధ్యానించుకొని ఉంటేనే మనము దేవుడి సన్నిధిలో సిద్ధంగా ఉండగలము. ఎందుకు సిద్ధపడమంటున్నాడు? ఎందుకు ఈ రక్షణ ఇచ్చాడంటే నిన్ను ప్రదానము చేసుకున్నాడు దేవుడు. మరి ప్రదానం అయిపోయిన తర్వాత ఒక ప్రదానం చేయబడినటువంటి స్త్రీ ఎంత జాగ్రత్తగా ఉంటదమ్మా. మరి వివాహ దినం కొరకు ఎంత సిద్ధపడతా ఉంటారు. నమ్మకంగా ఉంటారా? నమ్మకంగా ఉంటారు. ఒక్కోసారి ప్రదానం అయిపోయిన తర్వాత 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు. ఇప్పుడు ప్రధానమైనటువంటి ఒక పాప నాకు తెలుసు. ఎప్పుడు వివాహం ఎప్పుడంట? 1.5 సంవత్సరం తర్వాత వివాహం అంట. ఎందుకు? ఆమె US వెళ్ళాలా, వీసా అన్ని రావాలా, కాబట్టి ఎంత టైం పడుతుందో తెలీదు. ఆ తర్వాత తనకి అన్ని కుదిరితే వెంటనే బయలుదేరి వెళ్ళి అక్కడ వివాహం జరుగుద్దంట. కానీ ప్రదానం చేసుకున్నారు. మరి ఒకరికొకరు ఎంత నమ్మకంగా ఉంటారు చూడండి. దేవుడు చెప్తున్నాడు, నిన్ను నేను ప్రదానం చేసుకున్నాను, నువ్వెప్పుడు నాతో ఉండాలని నేను నిన్ను ప్రదానం చేసుకున్నాననే వాక్యం కూడా మనం చూసుకున్నాము. కాబట్టి మరి ఎట్లా ఉంటున్నాము? ఎప్పుడు ప్రదానం చేసుకున్నాడు దేవుడు? ఎప్పుడు నువ్వు రక్షణ పొందావు అమ్మా? మరి నమ్మకంగా ఉంటున్నావా? లేకపోతే దేవునికి విరోధమైనటువంటి వాడు ఈ లోకంలో ఉంటున్నాడు, మోసగాడు, అబద్ధికుడు, నాశనము చేయాలని చూస్తున్నాడు, వాడు నిన్నెప్పుడైనా మోసం చేయగలడు, ఏదో ఒక తలంపు నీలో పెట్టి లోకంలోకి లాగలడు. సమర్థించుకుండే హృదయము కలిగి మనం ఉంటే దీంట్లో ఏముంది అని మనం అనుకున్నట్లయితే మోసపోయిన వారం అయిపోతాం, లొంగిపోతాం. మనకి తెలియకుండానే వాడు మోసం చేస్తాడంట. ప్రతి చర్చిలో వాడి ఏజెంట్స్ ఉన్నారంట. కానీ వాడి ఏజెంట్స్ అని వాడు తెలియకుండా మనల్ని వాడుకుంటాడంట. చూసారా ఎంత జాగ్రత్తగా ఉండాలో? వాడు వాడుకుంటాడు అని తెలిసినప్పుడు మనము దేవుణ్ణి హత్తుకొని ఉండాలా. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ ఏజెంట్స్ గా ఉంటారు. అటువంటి వారిని బాగా వాడుకుంటాడు. దేనికి? సంఘాన్ని పడగొట్టడానికి, కుటుంబాల్ని పడగొట్టడానికి, నిన్ను పడగొట్టడానికి. ఈ రీతిగా సాతానుడు వాడుకుంటాడు. కాబట్టి
దేవుడు చెప్తున్నాడు, నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాను నీకు. ఆ గ్రంథము ఎట్లా వ్రాయబడిందమ్మా? మనుషుల ఇచ్చను బట్టి వ్రాయబడిందా? 2 తిమోతి 1వ అధ్యాయం 2వ పేతురు 1వ అధ్యాయము 20-21. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. చూసారమ్మా, ఏదో మనసుకొచ్చింది రాయలేదు. కొన్ని మనకి తెలుసు, అన్యులు వాళ్ళ ఊహల్ని బట్టి రాసినటువంటి ఉన్నాయి. కానీ మనకైతే ఊహను బట్టి ఈ లేఖనంలో ప్రవచనం పుట్టలేదు. ఊహను బట్టి కాదమ్మా, మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇవన్నీ దేవుని మూలముగా. మరి ఒక్కొక్క మన పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం నుండి ప్రకటన వరకు మరి ఒక్కొక్కరు రాశారు. అది మోషే ఎక్కడ ఆపాడో మరి తక్కిన నెక్స్ట్ ప్రవక్త అది కంటిన్యూ చేశారు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇంకొకరు ఈ గ్రంథాన్ని రాశారు. ఎట్లా రాశారమ్మా? వాళ్ళు ఏదో ఎక్కడ ఆపారో, ఏమేం చెప్పారో మరి అది కంటిన్యూ చేశారు. ఇది సాధ్యమా? మనుషునికి 100 సంవత్సరాలు గ్యాప్ ఉంటే సాధ్యమా? 400 సంవత్సరాల గ్యాప్ ఉంటే సాధ్యమా? కాదు. రాయించేదెవరు? ఆథర్ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మనుషులను వాడుకున్నాడు కాబట్టి ఆయనకి అన్ని తెలుసు. పరిశుద్ధాత్మ దేవునికి మొత్తం తెలుసు కాబట్టి మరి ఎవరిని ఎన్నుకుందామా అని వాళ్ళని ఎన్నుకొని ఆత్మ చేత నింపి ఆత్మ ప్రేరేపణతోటి ఈ గ్రంథము రాయబడి ఉన్నది. ఈ గ్రంథమే మనల్ని ప్రదానము చేసుకున్నటువంటి యేసయ్యకి మనము ఎట్లా ఉండాలా, ఎట్లా కనిపెట్టాలా. దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు అయిపోతున్నాయి. ఇంకెప్పుడు వస్తాడులే, ఇంతకాలానికి రాలేదు, ఇంకెప్పుడు వస్తాడు అని నీరసించిపోయేవాళ్ళు, ఇట్లా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడు నుండి చెప్తున్నారు, ఎప్పుడు వస్తాడన్నాడు కానీ రానే రాలేదు. కానీ దేవుడి ఉద్దేశం ఏంటి? ఆలస్యము చేసే కొద్దీ నా బిడ్డలు ఇతరులకెళ్ళి చెప్పి వాళ్ళని కూడా నా మందలో చేరుస్తారు అనే ఒక ఉద్దేశంతో దేవుడు రాకడ ఆలస్యం చేస్తుంది. మరి నువ్వు ఎట్లా ఉంటున్నావు? 2వ పేతురు 1వ అధ్యాయము 10 చదువమ్మా. 10 అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీ పిలుపును ఏర్పాటు నిశ్చయము చేసుకోవడానికి. నిన్నెందుకు సృష్టించాడు, ఎందుకు ఈ లోకానికి పంపించాడు, దేవుడు ఎందుకు నీకు రక్షణ ఇచ్చాడు, నీ పిలుపు ఏంటి, దేనికోసరము దేనికోసరము నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎప్పుడైనా నిశ్చయం చేసుకున్నావా? నువ్వు అడిగావా దేవుణ్ణి? నువ్వు అడిగినప్పుడు దేవుడు చెప్పినప్పుడు నువ్వు చేస్తున్నావా? ఇది నేను దీని కొరకు నిన్ను ఏర్పరచుకున్నాను. మరి నువ్వు చేస్తున్నావా? అడిగావా దేవుణ్ణి? లేకపోతే
దేవుని ఉద్దేశాలు అట్లాగే నశించిపోతున్నాయా నీ పట్ల? సామెతలు 16:4 చదువమ్మా. సామెతలు 16:4. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. ప్రతి వస్తువు, ప్రతి మనిషి దాని దాని పని నిమిత్తము నిన్ను నన్ను దేని కొరకు ఆయన నిర్మించాడమ్మా? దేని కొరకు కలుగజేశాడు? నువ్వు చేయాల్సిన పని ఉంది. సెల్ ఫోన్ ఉంది, పెన్ ఉంది. పెన్ను రాయడానికి, సెల్ ఫోను మనం రోజు వాడుకుండేది వినడానికి గాని మనం ఇతరులతో మాట్లాడడానికి గాని. పెన్ను నేను సెల్ ఫోన్ లాగా ఉంటాను అంటే కుదురుద్దా ఏమా? లేతే సెల్ ఫోన్ నేను పెన్ లాగా రాస్తాను అంటే కుదురుద్దా? లేదు. ప్రతి వస్తువు దాని పని నిమిత్తము కలుగజేసెను. నిన్ను కూడా అందుకే కలుగజేశాడమ్మా. ఏ పని కొరకు నిన్ను కలుగజేశాడు? ఆ పని ఇంత మటుకు మొదలయ్యలేదు అంటే దేవుడు ప్రదానము చేసుకున్న దేవుడు మరి సంతోషిస్తాడా? ఇంకా వెళ్ళి ప్రవ్వా ఎందుకు నన్ను ఈ లోకాన్ని పంపించావు? నేనేం చెయ్యాల? నా టైం అయిపోతుంది. ఇన్ని సంవత్సరాలు నేను సేవ చేయలేదు. ఇన్ని సంవత్సరాలు ఒక్క ఆత్మనన్నా నేను తీసుకొని రాలేదు. మరి ఏం చెయ్యాలా? ఎందుకు నన్ను అనుకోవచ్చు, నాకేం చదువా, లేకపోతే నాకేం డిగ్రీలు ఉన్నాయా, లేకపోతే నాకు ఏమన్నా అందము ఆస్తులు ఉన్నాయా, అంతస్తులు ఉన్నాయా అని నువ్వు అనుకోవచ్చు. దేవుడేమన్నాడు? ఎందుకు పనికిరాని వారిని, నీచులను నేను ఏర్పరచుకున్నానన్నాడు. ఎంత జాలి కలిగిన దేవుడు! నీచులను పరిశుద్ధులుగా చేసి వాడుకునే దేవుడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. జ్ఞానం లేదా? నేను తగను ప్రవ్వా అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ప్రార్థన చెయ్యి. మరి యాకోబు 1:5 ఉంది. ఆ వచనము మన అందరికీ తెలుసు. ఒక్కసారి చదువమ్మా. జ్ఞానం లేదు నాకు అని నువ్వు సాకులు చెప్పడానికి లేదు. నిన్నందుకు కాదు సృష్టించింది, ఒక ఉద్దేశముతోటి ప్రత్యేకంగా నిన్ను సృష్టించాడు. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడుగవలను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేవాడు. చూసారా? ఒక ప్రవక్తని ఎట్లా ప్రేమిస్తున్నాడో నిన్ను నన్ను కూడా అదే ప్రేమతోటి ప్రేమిస్తున్నాడమ్మా. ప్రేమలో ఏ కొదువా లేదు. వాళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నాడు, మనతో కూడా అట్లా మాట్లాడాలని దేవుని యొక్క ఆశ. మనమే సిద్ధపడడం లేదు, మనమే ఆయన స్వరం వినడం లేదు. జ్ఞానం కొదుగుందా? నేను తగను ప్రవ్వా, సేవకి తగను ప్రవ్వా నువ్వు అంటున్నావా? అడుగు నన్ను, ఆత్మీయ జ్ఞానాన్ని నీకు ఇస్తాను, జ్ఞాన వివేకం గల ఆత్మని నీకు ఇస్తాను. ఎందుకు స్కూల్కి వెళ్ళనటువంటి వాళ్ళు కూడా వాక్యం ఎట్లా అందిస్తున్నారమ్మా? ఎక్కడి నుండి వచ్చింది వాళ్ళకి ఈ జ్ఞానము? అడిగారు, ప్రభా నాకు అసలు ఏమి రాదు, చదువు కూడా లేదు, మరి నువ్వు నన్ను ఎట్లా వాడుకుంటావు, ఎట్లా నన్ను ఎన్నుకున్నావు? నిన్ను ఎన్నుకున్నాను, నీవు నా సొత్తు అని దేవుడు చెప్పినప్పుడు, ప్రార్థించినప్పుడు ఎట్లా ప్రభువా నన్ను ఎట్లా వాడుకుంటావు? ఒక ఆశ్చర్యకరమైన విషయం నేనేం విన్నానంటే, ఒక పేద అబ్బాయి తల్లిదండ్రులు చనిపోయారంట. ఇది జరిగిందమ్మా. తల్లిదండ్రులు చనిపోయారంట. కాబట్టి అబ్బాయిని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. అక్కడక్కడ ఆడుకుంటా తింటా, కొంచెము పెద్ద అయిన తర్వాత సైకిల్ షాప్ లో వాళ్ళకి హెల్పర్ గా ఉంటా, రోజు ఇంటికొచ్చి ఏడుస్తా ఉంటాడంట. ఏంటి, నాకు తల్లిదండ్రులు లేరు, ఎవరు నన్ను చూసుకుంటారు, ఎవరు నన్ను ప్రేమిస్తారు?
అందరికైతే తల్లిదండ్రులు ఉన్నారు, నాకైతే లేరు. తల్లిదండ్రులు ఉండి వాళ్ళని చక్కగా చూసుకుంటున్నారు, వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తున్నారు. స్కూల్కి కూడా నేను వెళ్ళడానికి లేదే అని చెప్పి రోజు ఏడుస్తుంటాడంట. కొంచెం పెద్ద అయ్యాడు, సైకిల్ షాపు లో పని చేయడం మొదలేశాడు. ఏదో కొంచెం తినడానికి ఆ అబ్బాయికి దొరుకుతుంది. కానీ తర్వాత రోజు ఏడుస్తున్నాడంట. తర్వాత ఎక్కడో వాక్యం విన్నాడు, ఇంటికొచ్చి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఏముంది నాలో, నీకు ఇయ్యడానికి ఏముంది, నాకు ఏమీ లేదు. ఒక ఆస్త, తెలివా, చదువా, నాకు చదువు కూడా రాదే, మరి నేను ఇంకా ఎట్లాగా నీ బిడ్డగా అయ్యి నీ సేవ ఎట్లా చేస్తాను అని చెప్పి ఏడుస్తున్నప్పుడు దేవుడు తన్ని దర్శించాడంట. నేను నిన్ను వాడుకుంటాను అని. అరే, దేన్ని బట్టి వాడుకుంటావు ప్రభువా? ఇంకా అబ్బాయికి ఎంతో సంతోషము. బాగా వాక్యము చదవడానికి రాదు కదా. ప్రభువా, నాకు వాక్యం చదవడం రాదు, మరి నువ్వేం చెప్తున్నావు, ఈ గ్రంథం ఉంది, నాకు రాదన్నప్పుడు దేవుడు నేర్పించాడంట. చదవడం వచ్చేసింది, వాక్యం చదువుతున్నాడు, ఆత్మలో ఎదుగుతున్నాడు. ఇంకా దిగులు, ఎవ్వరు లేరనే దిగులు పోయింది. అందరికన్నా ఉన్నతమైన దేవుడు నాలో ఉన్నాడు, అదే చాలు అని చెప్పి ఆ దిగులంతా తీసేశాడంట. ఇంకా వాక్యము ప్రార్థనలు ఎక్కువ గడుపుతున్నప్పుడు ఆయనకి అనిపించిందంట, ప్రభువా, అందరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారే అడిగాడంట. ఆయన ఆశ ఏంటి? ఇంగ్లీష్లో ప్రసంగం చేయాలంట. మామూలుగా చేస్తున్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు, రోజు రోజుకి దేవుడు ఆయన్ని బలపరుస్తున్నాడు. ఒకరోజు ఎందుకు అనిపించింది, ప్రభువా, ఇంగ్లీష్లో నేను ప్రసంగం చేస్తే బాగుంటది అని అనుకుంటున్నాను, నీకు అసాధ్యమైంది ఏముంది ప్రభువా, నాకు ఇంగ్లీష్ నేర్పించవా అని అడిగాడంట. వెంటనే దేవుడు ఆయనకి ABCD A to Z నేర్పించేశాడంట. నేర్పించేసి ఇంకా ఆ అబ్బాయి ఇంగ్లీష్ బైబిల్ చదవడం మొదలేశాడు. తర్వాత ఏం చేశాడు? ఇంగ్లీష్లో ప్రసంగం చేయడానికి మొదలేశాడు. యూట్యూబ్లో వచ్చినప్పుడు నేను విన్నానమ్మా, ఇది కొద్ది కాలం క్రితం వచ్చింది. ఎంత చక్కగా ఇంగ్లీష్లో ప్రసంగం చేస్తుంటే పక్కన తెలుగులోకి ట్రాన్స్లేటర్ ఉన్నాడు. మనం ఊహించగలమా ఏమా? అందుకే ఇర్మియా 29:11 ఏమని చెప్పాడు? చదువుతావమ్మా? ఇది మనకి తెలిసిన వచనమే, కానీ మనం అప్లై చేసుకుంటున్నామా? నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు, ఆయన మాట అంటాది. నీ పట్ల నా ఉద్దేశాలు గొప్పవి, హాని అనుకోవద్దమ్మా. యేసయ్య ఎప్పుడు మన గురించి మంచిగే తలస్తాడు గాని హానికరంగా తలంచాడు. ఈ అబ్బాయిని చూసినప్పుడు నాకు ఎంత ఆశ్చర్యం వేసింది. ఇంగ్లీష్లో అసలు ఎక్కడి నుండి దేవుడు ఎక్కడి వరకు హెచ్చించాడు. ఆ అబ్బాయిని ప్రేమించుచున్న దేవుడు ఎట్లా ప్రేమిస్తున్నాడో, నిన్ను నన్ను అదే ప్రేమతోటి ప్రేమిస్తున్నాడు కదా. మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు పేదదానివై వెళ్ళినా గొప్పదానివై వెళ్ళినా మామిడికాయ ఆ చెట్టు ఇస్తుంది నీకు. నీకు ఏమి ఉద్యోగం లేదు, ఏమి లేదు, నేను నీకు ఇవ్వను అంటదా? కోసుకోవచ్చు. ఎవరైనా సరే మామిడి చెట్టు ఉంటే వెళ్ళి కోసుకుంటే మామిడికాయే. ఒకరికి తీపికాయ, ఒకరికి పులుపుకాయ వస్తుందమ్మా. మన దేవుడు అట్లాంటి దేవుడు. ఎవరు వెళ్ళినా గాని ఒకేలాగా ఆయన ప్రేమిస్తాడు, ఒకేలాగా నీ గురించి తలంచుతాడు. నువ్వే ఆయనకి లోబడకుండా, నువ్వే ఆయన పాదాల దగ్గర కూర్చొని
ఎందుకు ప్రభువా నన్ను ఈ లోకానికి పంపించావు అని నువ్వు అడగకుండా ఆ చెట్టు దగ్గరికి నువ్వు వెళ్ళకపోతే ఆ పండు ఎట్లా దొరుకుద్దమ్మా నీకు? ఆత్మ చేత నింపబడి వ్రాయబడినటువంటి గ్రంథముని మన చేతుల్లో పెట్టినప్పుడు అది చదవకపో ఇష్టానికి చదివితే ఏం అర్థం చేసుకోకుండా నేను ఈరోజు 10 అధ్యాయాలు చదవాలి కాబట్టి గబగబ చదవడం, ఒక్క వచనం కూడా మైండ్లోకి వెళ్ళదు, హృదయంలోకి వెళ్ళదు. నువ్వు ఎన్ని సంవత్సరాలైనా మరుగుజ్జులాగే ఉంటావు, ఆత్మలో ఎదగవు. అది సరే కదా, నువ్వు ఆత్మీయ విషయాలు ఎప్పుడైతే నువ్వు ఆత్మలో ఎదగకుండా నువ్వు అట్లా నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు సాతానుడు నిన్ను వాడుకుంటాడు. తెలుసమ్మా? ఈ విషయం నీకు తెలుసా? ఎప్పుడైతే నువ్వు ఆత్మీయ విషయాల్లో సరిగ్గా ఉండవో అప్పుడు దేవుడు ఆ సాతానుడు నిన్ను వాడుకుంటాడు. మరి సటానిక్ చర్చెస్ నుండి చాలా మంది సైతాను సంఘాల నుండి వచ్చేటువంటి వాళ్ళు ఒక దినాన సాతాన్ని వాళ్ళు దేవుడిగా భావించి మరి ఆ సాతాన్ని వర్షిప్ చేసి ఆరాధించే వాళ్ళంట. అట్లాంటప్పుడు దేవుడు అటువంటి వారిని దర్శించినప్పుడు వాళ్ళు పూర్తిగా అదంతా వదిలేసి సాతానుతోటి పోరాడి, నువ్వు కాదు, నేను జీవం గల దేవుణ్ణి తెలుసుకున్నాను, నా రక్షకుడు అని వాటితో పోరాడి బయటకు వచ్చేసినప్పుడు వాళ్ళు సాతాను యొక్క రహస్యాలన్నీ బయట పెట్టారు, పుస్తకాల్లో బయట పెట్టారు. ఆ పుస్తకం రాయనీయకుండా ఎంత అటాక్స్ జరిగినాయి వాళ్ళకి, అయినా గాని వాళ్ళు రాశారు. ఏంటంట, ప్రతి ఒక్కరు వాళ్ళకి కొన్ని చీకటి శక్తులు పెద్ద టీవీ వాళ్ళ ఎదురుగుండా ఉంటదంట, ఆ టీవీలో ప్రతి ఒక్కరిని చూస్తా ఉంటారంట. ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉంటారో వాళ్ళ పేర్లు అక్కడ వచ్చేస్తే వాళ్ళు గుర్తుపడతారు. దేవుని యొక్క రక్షణ, నిజమైన రక్షణ పొంది జాగ్రత్తగా ఉండే వాళ్ళ చుట్టూరు వెలుగుంటదంట. ఈ అటు ఇటు కాకుండా కొద్దిగా దేవుడు కావాలా, కొద్దిగా లోకం కావాలా, కొద్దిగా మాటల్లో తేడా ఉంటది, అక్కడ అక్కడ గోల్మాల్ చేస్తా ఇట్లా ఉన్న వాళ్ళు పట్టేస్తారు వాళ్ళు. ఎందుకంటే టీవీలో అందరు కనిపిస్తారంట. ఇంకా వాళ్ళని పట్టుకొని ఒక ముసుకేసేస్తాడు, వెలుగు దూతని పంపించేస్తాడు వాళ్ళ దగ్గరికి. ఏంటి, నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు జవాబిచ్చాడు కాబట్టి దేవుడు నాలో ఉన్నాడు అని దృఢంగా నమ్మేస్తారు. చేసే పనులు నేను మంచే చేస్తున్నాను, చెడేమి చేయడం లేదు అని వాళ్ళకి చెప్తా ఉంటాడు. అమ్మా, ఒక్కరు కాదు నీ వెనకాల ఉండేది, మన వెనకాల ఉండేది ఒక్కరు కాదు, సైన్య సమూహము, కోట్లు చీకటి శక్తులు ఉన్నాయి. మరి సైన్య సమూహము నిన్ను వెంబడించి నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నావు అని వాళ్ళు నమ్మేటట్టుగా, కానీ వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు ఇవన్నీ సాతానుడికి సంబంధించినట్టుగా ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటారు, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు. వాక్యంలో ఏముంది, మంచివారి మీద చెడ్డవారి మీద వర్షము కురిపించే దేవుడు. నువ్వు ఎంత చెడ్డైనా గాని, ప్రభువా నాకు ఈ ఆపదలో ఉన్నాను, సహాయం చేయేసయ్యా అంటే ఎన్ని ప్రార్థనలకి జవాబు నువ్వు పొందుకున్నావు. కానీ కృతజ్ఞత కలిగి ప్రత్యేకింపబడి ఉన్నావా, పరిశుద్ధం చేసుకుంటున్నావా, హృదయంలోకి చెత్త చెదారం అంతా వస్తుందని నువ్వు అనుకుంటున్నావా, గ్రహిస్తున్నావా? నేను బాగానే ఉన్నాను,
ఇన్ని కార్యాలు ఎట్లా చేస్తాడు, నేను ఆయన బిడ్డని కాకపోతే అని నువ్వు అంటున్నావు. ఇంకొక ప్రక్కన నువ్వు ఏమేమి చేస్తున్నావు, ఎట్లా అబద్ధాలు ఆడుతున్నావు. టక్కని అబద్ధం ఆడేస్తారు, భయపడిపోతారు. ఏదన్నా అడిగితే అబద్ధం ఆడి తప్పించుకుంటారు. చూసారా, ఇట్లాంటి జ్ఞానం సాతానుడు ఇస్తాడు. ఆఖరికి నువ్వు నీ దృష్టికి యథార్థముగా కనపడవచ్చును గాని తుదకు అది మరణానికి దారి తీయును. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నీ పిలుపును నువ్వు దేనికి పిలిచాడు? ఏ వస్తువు దాని ప్రతి వస్తువు దాని పని నిమిత్తము నిర్మింపబడ్డది. నిన్నెందుకు నిర్మించాడు దేవుడు అని నీ యొక్క ఏర్పాటును నిశ్చయం చేసుకున్నావా? అందుకని నువ్వు జాగ్రత్త పడు అని పేతురు ఇప్పుడు చదువుకున్నాం కదమ్మా. 2వ పేతురు 1వ అధ్యాయము 10వ వచనం చదువమ్మా ఒకసారి. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. జాగ్రత్త పడుతున్నావమ్మా? నిశ్చయించుకున్నావా దేవుడు నిన్నెందుకు పిలిచాడు? అందరినీ ఒకే పనికి పిలవడమ్మా. నువ్వు వేరు, నేను వేరు. నీ యొక్క తలాంతులు వేరు, నా తలాంతులు వేరు, ఇతరుల తలాంతులు వేరు. అందరికి ఒకే తలాంతులాగా ఉండడానికి వీల్లేదు. సెల్ ఫోను పెన్ను లాగా ఉండడానికి వీల్లేదు, పెన్ను సెల్ ఫోన్ లాగా ఉండడానికి వీల్లేదు. నేను ఆ సిస్టర్ లాగా ఉండాలా, ఆ సిస్టర్ లాగే నేను చెయ్యాలని నువ్వు ప్రయత్నం చేసినా అది ఫలించదు. నీ టాలెంట్ ఏంటి? దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు అడుగు. నువ్వు ప్రత్యేకింపబడినటువంటి దానివి, ఆయన రక్తంలో కడగబడినటువంటి దానివి. మళ్ళీ అపవిత్రమైపోతే ఇంకా నీ జీవితం ఎందుకమ్మా? వేస్ట్. ఎత్తబడే గుంపులో ఉండాలని ఆశ, కానీ దాని ప్రకారం నువ్వు జీవించకుండా మనుషులను మెప్పించాలని నువ్వు చూస్తూ, మనుషులను ఎప్పుడు మెప్పించద్దని దేవుడు చెప్తున్నాడు. మనుషులను మెప్పించాలని నువ్వు భక్తి చేయొద్దమ్మా. మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంత దానివి అంత దానివి అని నువ్వు అనడానికి వీల్లేదు. ఆ రీతిగా నువ్వు చేసి లోకరీతిగా నువ్వు ఉన్నతమైన మెట్టులో ఉండొచ్చు, కానీ తుదకు అది ఎక్కడికి దారితీస్తుంది? దేవుడి దగ్గరికి వెళ్ళలేదు. దేవుడు నువ్వు అడగలేదు, నేనేం చేయాలి ప్రభు అని అడగలేదు. నీ ఇష్టానుసారంగా నువ్వు చేస్తున్నావు. నేను మంచే చేస్తున్నాను కదా అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దాని కొరకు నిన్ను ఏర్పరచుకున్నాడా? ఎందుకు నువ్వు అడగలేదు? ఎందుకు దేవుణ్ణి నువ్వు అడగకుండా నీ ఇష్టానుసారమైన భక్తి చేస్తే అది దేవుడు లెక్కలోకి రాదమ్మా. నువ్వు ఎంతన్నా చందా ఇవ్వు, ఎంతన్నా నువ్వు సాక్రిఫైస్ చెయ్యి, కానీ అది పనికిరాదు. అందుకే 139 కీర్తనలో దేవుడు ఏమని చెప్పాడు? 16వ వచనం చదువమ్మా. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచును. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. చాలమ్మా. పిండమై ఉండగానే దేవుడు నిన్ను చూశాడంట. నీ గురించి అంతా రాసేశాడు పుస్తకంలో. ఈ బిడ్డని లోకంలోకి పంపిస్తున్నాను, ఈ బిడ్డ నా కొరకు ఇట్లా ఇట్లా నేను ఈ తలాంత్ ఇస్తున్నాను, ఇట్లా వాడాలా అని అన్ని రాసేశాడంట. ఎప్పుడు? ఒక్క దినము కూడా ఇంకా అవ్వలేదు. నీ జన్మదినం నుండి చనిపోయే వరకు ఏం జరుగుద్దా అన్ని రాసేశాడు. నీకు తెలుసా ఏమా నీ గురించి? ఇంకా నీ టైం అయిపోతుందేమో, మన టైం అయిపోతుందేమో. కొంతమంది 40 సంవత్సరాలకే చనిపోతున్నారు, కొంతమంది 15 సంవత్సరాలకే చనిపోతున్నారు, కొంతమంది 50, కొంతమంది
100 సంవత్సరాలు బ్రతకచ్చు. నీకు తెలుసా? దినాలు అయిపోతున్నాయి, గడిచిపోతున్నాయి. ఇంకెన్ని దినాలు ఉన్నాయో నీకు తెలుసా? ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో నీకు తెలుసా? తెలీదు, మనకి ఎవరికి తెలీదు. కానీ మరణము తప్పదు. ఎట్లా వస్తుంది? ఆరోగ్యంగా ఉండొచ్చు, బయటికి వెళ్ళి ఇంకా శవమే ఇంటికి వచ్చిన అట్లాంటి విషయాలు మనం వింటున్నాం. బయటికి వెళ్తున్నారు, వాకింగ్కి వెళ్తున్నారు భార్యాభర్తలు. భర్తని పెట్టేసి వెళ్ళిపోతుంది ట్రక్కు. భార్య అక్కడే నిలబడింది, భర్త తన కళ్ళ ముందే చనిపోయాడు. ఇట్లాంటివి జరుగుతున్నాయా? ఎప్పుడు మరణం వస్తుందో మనకి తెలియదమ్మా. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాల. అడుగు, ఎందుకు పంపించావు ప్రభువా? నేను ఈ రోజు వరకు కూడా నిన్నిధిలో నన్ను ఎందుకు పంపించావు అని నేను అడగలేదు. నువ్వు వాక్యం చదివితేనే కదా, నీకు సరిగ్గా నువ్వు చదువుతున్నావు కానీ అది మనసులోకి వెళ్ళడం లేదు. నీ మనసు చెత్తతోటి నింపబడి ఉంది. సంఘానికి వెళ్తావు, వాక్యం అక్కడ చెప్తుంటే ఆ వాక్యము నువ్వు వినవు. వీళ్ళేం చేస్తున్నారో వాళ్ళేం చేస్తున్నారో నేను కంప్లైంట్ చేస్తే నేను ఇంకొంచెము మెట్టు ఎక్కుతాను. ఇట్లాంటి వాళ్ళు లేరమ్మా. ఎందుకు వెళ్తున్నావు సంఘానికి? దేవుడు నీతో మాట్లాడాలని నిన్ను తీసుకెళ్తున్నప్పుడు అక్కడ కూడా నువ్వు యథార్థంగా ఉండకుండా అక్కడ కూడా నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు. దేవుడు ఎట్లా వాడుకుంటాడు నిన్ను? ఎవరు వాడుకుంటారు? ఆ టీవీలో నువ్వు కనపడుతున్నావు, సాతానుడు నిన్ను వెంబడిస్తున్నాడు, చూస్తున్నాడు, టీవీలో నిన్ను గమనిస్తున్నాడు, నువ్వు ఎట్లా ఉంటున్నావు. చూసారా? తప్పు పట్టాలని సాతానుడు పూనుకున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా ఏమా? ఒక సేవకుడు మంచి సేవ చేస్తున్నాడంట, చాలా చీకటి శక్తులు టీవీలో చూస్తున్నారంట. ఆయన ఎప్పుడు ప్రార్థన మాన్తాడా? నిర్లక్ష్య స్వభావం వచ్చిందా? మనం పట్టేద్దాము ఆయన్ని అని, ఆయన్ని ఎట్లా పడదామా అని చూస్తూ ఆయనకి హాని కలిగించాలని చెప్పి ప్లాన్ వేసుకుంటున్నాయి. ఆయన బస్సులో వెళ్తున్నాడు. బస్సులో వెళ్తుంటే ఆయన ప్రార్థన చేసుకుంటా వెళ్తుంటే ఆ డ్రైవర్లో దూరాడంట సాతానుడు. డ్రైవర్లో దూరి స్టీరింగ్ తిప్పేటప్పటికల్లా ఆ బస్సు కూలిపోతుంది పక్కకి. అందరికి గాయాలు, కొంతమంది మరణించారు. అయిపోయింది ఈయన సంగతి, వాళ్ళల్లో మరణించి ఉంటాడని అనుకుంటే ఆయన కిటికీలో నుండి కష్టపడి బయటకు వచ్చేసాడంట. అరే ఇంకా చచ్చిపోలేదా అని చెప్పి వదిలేరా? వదల్లేదు, ఇంకా ఆయన్ని వెంబడిస్తున్నాయి అంట. ఇప్పుడు నడుచుకుంటా ఆయన గొనుక్కోలేదు, సనుక్కోలేదు. ఏంటి ప్రభువా ఇట్లాంటి యాక్సిడెంట్ అయింది, ఇంత ప్రార్థన చేస్తే అని అనుకోలేదు. నడుచుకుంటా వెళ్తుంటే పెద్ద వర్షము కురిపిస్తుందంట. వర్షము వచ్చేసిందంట, ఉరుములు మెరుపులు. ఇంకా ఆయన ఏం చేశాడు? ప్రభువా ఉరుములు మెరుపులు వచ్చినా గాని నీకు స్తోత్రం, ఏది జరిగినా నీకు స్తోత్రం అని స్తుతులు మొదలేశాడంట. ఉండగలదా సాతానుడు? ఏమా? అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి అంట. ఈయన్ని మళ్ళీ ఇంకోసారి పట్టుకుందాం, ఇప్పుడు కాదు అని చెప్పి వదిలేసినాయి అంట. ఇది జరిగిన విషయము వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఏం చేశారో ఆ యొక్క సటానిక్ చర్చెస్ లో ఉన్న వాళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత ఇవన్నీ రాశారు పుస్తకంలో. సాతానుడికి ఎట్లా గమనిస్తుంటాడు. నిర్లక్ష్యంగా ఉన్నారంటే చాలు, వాళ్ళ దగ్గరకు వచ్చి ఉన్న ఆత్మను ఆర్పేస్తాడు. మరి దాన్ని బట్టి నువ్వు ఎక్కడున్నావు ఆలోచించమ్మా. మనం ఎక్కడున్నాము?
జాగ్రత్తగా ఉంటున్నామా? ఆత్మచేత నింపబడి ప్రేరేపింపబడి వ్రాసినటువంటి గ్రంథాన్ని మనం చదువుతున్నామా? ఈ గ్రంథం ద్వారా దేవుడు నీకు చెప్తాడు, లేకపోతే వేరే రీతిగా నీకు చెప్తాడు నువ్వేం చెయ్యాలా, ఏ సేవ చెయ్యాలా, నీ 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 డ్యూటీ ఏంటి, ఆయన రాజ్యంలో నిన్ను ఎట్లా వాడుకోబోతున్నాడు, ఆయన రాజ్యంలో ఏ వస్తువుగా నిన్ను చేశాడు, ఎట్లా వాడుకోవాలని చేశాడు. ఎప్పుడన్నా అడిగావా? నిన్ను ప్రదానం చేసుకున్నాడనే ప్రతి దినము నువ్వు గుర్తు పెట్టుకోమ్మా. పరిశుద్ధ దేవుడు, ఆయన్ని మనం ఎన్నుకోవాలంటే మన నీతి వస్త్రాలు, మన వస్త్రాలు ఎట్లా ఉండాలమ్మా? ఎక్కడ మచ్చ మరక లేకుండా, మాటల్లో కూడా నువ్వు తేడాగా ఉండడానికి వీల్లేదు. ఒకవేళ పొరపాటు చేసావా? మానవులము పొరపాటు చేయొచ్చు, వెంటనే కరెక్ట్ చేసుకో. వాళ్ళతో చెప్పు, నేను ఇట్లా మాట్లాడేశాను, క్షమించండి, అది తప్పు కదా. నీకు ఎవరో వచ్చి చెప్పన అవసరం లేదమ్మా. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంటే గద్దిస్తాడు. నువ్వు తప్పు మాట్లాడావు, అది కరెక్ట్ చేసుకో. నేను కరెక్ట్ చేసుకుంటుంటాను, నేను తప్పు మాట్లాడతాను, కానీ వెంటనే నేను ప్రార్థన చేసుకొని, ప్రభువా నేను తప్పు చేశానని వెంటనే నేను వాళ్ళ దగ్గర కరెక్ట్ చేసుకుంటాను. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్లయితే నువ్వు వెంటనే కరెక్ట్ చేసుకుంటావు. సమర్థించుకోవద్దు, నువ్వు మోసపోతావు. నేను చేసేది కరెక్టే అని నువ్వు అనుకోవద్దు. దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగు. నీలో మంచి మనసాక్షి పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడంటే దేవుడు నీతో మాట్లాడతాడు. నా బిడ్డ, ఇది తప్పు, నువ్వు చేసేది తప్పు, నేను అందుకు కాదు నిన్ను నిర్మించుకుంది, అందుకు కాదు లోకానికి పంపించింది, కుయుక్తిగా ప్రవర్తించడానికి కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే, ప్రార్థన చేసుకుందామమ్మా. దేవుడు ఈరోజు మనతో మాట్లాడినట్లయితే, ప్రభువా నాకు తెలియదు ఈ రోజు వరకు నన్ను ఎందుకు ఈ లోకానికి పంపించావని మనం అడుగుతామా? దేవుణ్ణి మనము నిరుత్సాహపరచకూడదు. ఆయన సంతోషించి, బలా నమ్మకమైన దాసురాలా, నాకు నమ్మకంగా ఉన్నావు, నిన్ను ప్రదానం చేసుకున్నప్పటి నుండి మరణించే వరకు కూడా నువ్వు నాకు నమ్మకంగా ఉన్నావు, రా, ఇదిగో నీ కొరకు ఈ యొక్క భవనాన్ని కట్టాను, ఎన్నో వస్తువులు దీంట్లో పెట్టాను, లోకంలో ఉన్నప్పుడు దేన్ని నువ్వు ఆశపడలేదు, నువ్వు ఏమేమి ఆశపడకుండా అన్నిటిని జయించావో అవన్నీ నీకు ఇక్కడ ఉన్నాయి అని చెప్తాడా? లేకపోతే ఇదిగో నీకోసం ఇవన్నీ చేశాను, కానీ నువ్వు నాకు నమ్మకంగా లేవు కాబట్టి నీకు స్థానం లేదు నా కుమారి అని చెప్తాడా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేంగల ప్రభువా, ఈ దినమున నాతో మాతో మాట్లాడిన దేవా, పరిశుద్ధ గ్రంథాన్ని ఎట్లా చదవాలో నాకు నేర్పించండి. మీరేం మాట్లాడుతున్నారో నాకు నేర్పించండి. నా తండ్రి, నేను ఎందుకు నిర్మింపబడ్డాను, నేను పూర్తిగా మీ ఉద్దేశాన్ని నెరవేరుస్తానా? నా యొక్క పందెపు రంగంలో నేను ఆ యొక్క గమ్యస్థానము నేను చేరుతా? మీరిచ్చిన నీతి వస్త్రాలు, రక్షణ పొందినప్పుడు ఇచ్చిన నీతి వస్త్రాల్ని నేను జాగ్రత్తగా కాపాడుకుంటున్నానా? ఏ మచ్చ, ఏ డాగు, మరక ఎక్కడుందో నాకు గ్రహింపును దయచేయండి ప్రభువా. నీ రక్తంలో కడుక్కోవడానికి సహాయం దయచేయండి. నేను సంఘంలో ఇంత మంచి పేరు కలిగి ఉన్నాను, అబద్ధమాడాను, ఎట్లా సరి చేసుకోవాలా అని మేము అనుకోకుండా తండ్రిని దుఃఖపరచకూడదు, నా రక్షకుణ్ణి నేను దుఃఖపరచకూడదు, నా యొక్క నీతి వస్త్రం మీద మచ్చ మరక రాకూడదు అని మేము జాగ్రత్తగా ఉండడానికి సహాయం దయచేయండి. ఈ బిడ్డలందరూ కూడా ప్రభువా నీ వాక్యం విని ఉంటుండగా ఈ దినమున నీ యొక్క పిలుపును నువ్వు డిసైడ్ చేసుకోమని మీరు సెలవిస్తున్నారు. ఎందు నిమిత్తం పంపించారో మేము జాగ్రత్తగా ప్రభువా తండ్రి అడిగి దాన్ని పూర్తి చేయడానికి,
పూర్తి చేయకుండా సగం పని చేసి మేము నీ ఎదుట ఎట్లా నిలబడగలం ప్రభువా? సహాయంని దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డ కొరకు స్తోత్రములు. ప్రతి బిడ్డని నీ గాయబడిన హస్తంతో ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి. కుటుంబాలకి ఆశీర్వాదకరమైన బిడ్డలుగా చేయమని క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.